భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి ముఖ్యమైన ప్రశ్న జవాబులు ఈ వీడియోలో మరియు తదుపరి వీడియోస్లో రావడం జరుగుతుంది. ఇలాంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 1. భారతదేశ దక్షిణ రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడుకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు. రూఫ్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రానికి పేరు? ఆన్సర్ కర్ణాటక. జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్సర్ శరావతి. కర్ణాటక రాష్ట్రంలో దసరా పండుగ జరుపుకునే ప్రాంతం ఏది? ఆన్సర్ మైసూరు. హోంగార్డ్స్ లేని ఏకైక రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. ప్రపంచంలో రెండవ పొడవైన బీచ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ చెన్నై. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ తిరువనంతపురం. అరేబియా సముద్ర రాణిగా ఏ ప్రాంతానికి పేరు? ఆన్సర్ కొచ్చిన్. పున్నమాడ కాయల్, పున్నమాడ లేక్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కేరళ. దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి జిల్లా ఏది? ఆన్సర్ ఎర్నాకులం. దేశంలో తొలిసారిగా వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందిన నగరం ఏది? ఆన్సర్ మైసూరు. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రమంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. సిమెంటు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలుస్తారు? ఆన్సర్ తమిళనాడు. మాంచెస్టర్ ఆఫ్ సౌత్, దక్షిణ భారతదేశపు మాంచెస్టర్గా పిలువబడే పట్టణం ఏది? ఆన్సర్ కోయంబత్తూర్. ట్రాన్స్జెండర్లకు తిండి గింజలు, పెన్షన్, గృహవసతి లాంటి సంక్షేమ ప్రయోజనాలు కల్పించిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో గల దక్షిణ భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాబ్ ల్యాబ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ కేరళ. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుగాంచిన నగరం ఏది? ఆన్సర్ చెన్నై. నీంగల్ నలమ బాగున్నారా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. వేల మొక్క జాతులు గల సైలెంట్ వ్యాలీ అటవీ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ కేరళ.
ఏ రాష్ట్రం ప్రపంచ పూలగంపగా వర్ణింపబడుతుంది? ఆన్సర్ కర్ణాటక. పట్టు పరిశ్రమకు పేరుగాంచిన నగరం ఏది? ఆన్సర్ కంచీపురం. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియాగా పేరుగాంచిన ప్రాంతం ఏది? ఆన్సర్ అలపూజా. మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం ఏ నగరంలో స్థాపించబడింది? ఆన్సర్ చెన్నై. మోనోజైట్ నుంచి వచ్చే థోరియంకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. కేరళ ప్రారంభించిన 24/7 ఆన్ కోర్ట్ అనేది ఒక భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ కోర్టు. నెహ్రూచే లిటిల్ జపాన్గా పిలువబడిన తమిళనాడులోని ప్రదేశం ఏది? ఆన్సర్ శివకాశి. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ వర్షాలు కురిపించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. దేశంలోనే మానవ నిర్మిత అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ గోవిందసాగర్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. పార్ట్ 2 వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.